అందరికీ నమస్కారం. నేను ప్రమ్రచన ధార. ఇండియన్ హిస్టరీలో ఈరోజు అంటే ఆగస్ట్ 4 గుర్తు చేసుకోవడానికి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. మొదటిది, ఏషియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ఎస్టాబ్లిష్డ్. అప్సరా అనే పేరుతో ఏషియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ముంబైకు చెందిన ట్రాంబేలో బాబా అటోమిక్ రీసెర్చ్ సెంటర్ BARC వద్ద 1956 ఇయర్లో నిర్మించడం జరిగింది. BARCను ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు 1954 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది, నాగ్పూర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్. మహారాష్ట్రకు చెందిన నాగ్పూర్లో ఈ యూనివర్సిటీ 1923 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్గా BARCకు సంబంధించిన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. BARCకు నేను అండ్ నా ఫ్యామిలీ రిలేట్ అయ్యి ఉన్నాం. భారత్కు గర్వకారణమైన విషయాల్లో ఒకటి బాబా అటోమిక్ రీసెర్చ్ సెంటర్. దీనికి సంబంధించిన ఒక విభాగం హెవీ వాటర్ ప్లాంట్ మనుగురులో ఇంజనీర్గా నాన్న, స్టాఫ్ నర్స్గా అమ్మ ఉద్యోగం చేశారు. ఈ ప్లాంట్ గేటెడ్ కమ్యూనిటీలో మేము పెరిగాము. ఈ ఏరియాలో 32 ఇయర్స్ నివసించాము. ఇంత గొప్ప చరిత్రలో భాగంగా ఉన్న ఈ ప్లాంట్లో పనిచేసిన వారు కూడా ఈ చరిత్రలో భాగమే. ఇదండి ఈరోజు హిస్టరీ. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.